శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అక్టోబర్ 12 నుంచి 18 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు తులారాశి వారికి భాగ్యాధిపతి బుధుడు రాశియందు సంచరించడం వల్ల మీలో ధనాన్ని సంపాదించాలనే తాపత్రయం పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం, అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి తగిన సూచనలు సలహాలు స్వీకరించి తగు విధంగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు భాగ్యాధిపతిగా రాశిలో సంచరించినప్పుడు మీలో ఒక విధమైన అదృష్టం రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ కృషిలో ఉన్నా, మీరు ఏ రంగంలో ఉన్నా దానికి తగినటువంటి ఫలితం ఈ సమయంలో మీరు పొందగలుగుతుంటారు. అదే గతంలో కన్నా మీరు ఏ ప్రయత్నమైనా ఏ పనైనా చాలా తొందరగా ప్రారంభించి దాని యొక్క ఫలితం కూడా తొందరగా రాబట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మంచి ప్రసంగాలు చేయడం, మంచి వారితో పరిచయాలు పెంచుకోవడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఇవన్నీ కూడా చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. అయితే కుజుడు ధన సప్తమాధిపతిగా రాశి యందు సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఒక గొప్ప హోదా లభించే అవకాశం ఉంది. వారికి ఏమైనా ఉన్నత పదవి కానీ విదేశ అవకాశం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే వారికి వ్యాపారపరంగా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా భాగ్యాధిపతి రాశి యందు ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీకు సప్తమాధిపతితో కలిసి ఉండడం వలన మీ జీవిత భాగస్వామికి అదృష్టయోగం కలిసి వస్తుంది. అయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇరువురి మధ్య వాదనలు వస్తూ ఉంటాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని, ఒకరిని ఒకరు కంట్రోల్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా తులారాశి వారే మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క చాకచక్యంతో ఎదటవారిని మీరు మీ యొక్క గుప్పిట్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇందులో అపకారం అయితే ఏమీ లేదు, కానీ కేవలం ఒక ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలా ఉంటుంది. బట్ ఏదైనా తులారాశిలో ఉన్నటువంటి తులారాశి వారికి ఉన్నటువంటి ఆకర్షణ వల్ల ఇతరులు ఎంతసేపు కూడా మీకు అనుకూలంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. తొందరగా మీ మాటకి వాళ్ళు ఎదురు చెప్పలేకపోతూ ఉంటారు. అయితే ఈ సమయంలో 2 గ్రహాలు 12వ స్థానంలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా లాభాధిపతి వ్యయస్థానం. రవి వ్యయస్థానంలో ఉన్నప్పుడు లాభాధిపతిగా వచ్చిన ధనం వివిధ మార్గాల ద్వారా వచ్చినప్పటికి కూడా వ్యయం ఎక్కువగా, అంటే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల మీకు కానీ మీ కుటుంబంలో పెద్దవారికి కానీ అనారోగ్య సమస్యల కారణంగా ఏదైనా ఒక హాస్పిటల్ విజిట్ చేయడం, తగు వైద్య పరీక్షలు చేయించడం, వారి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క పేరెంట్స్కో, మీ యొక్క ఆత్మీయులకో వారికి ఏదో ఇబ్బందులు వస్తే వాళ్ళకి కొంత హెల్ప్ చేయడం కానీ, వారికి ఏదో ఉపాధి కల్పించడం జరుగుతూ ఉంటుంది. రవి కూడా సంతానానికి కారణం అవుతూ ఉంటాడు కాబట్టి మీ పిల్లలు ఎవరైనా విదేశం వెళ్ళటం కానీ, దూర ప్రాంత ప్రయాణం కానీ చేస్తుంటే వారికి తగు ఏర్పాట్లు కూడా చేయవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా మీరు మీ మనసులో ఉన్నటువంటి కోరిక, ఏదో ఇది కొనుక్కోవాలి, ఈ గోల్డ్ కొనాలి, ఈ వాహనం కొనాలి, లేదంటే ఈ గృహాన్ని కొనుక్కోవాలన్నటువంటి మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. మీ యొక్క ఆర్థిక అవసరాలకి విలువైన వస్తువులు కొనడానికి మీ యొక్క భార్య, లేదంటే మీ మదరు, లేదంటే మీ కుమార్తె, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీ యొక్క అవసరానికి ఆర్థిక పరంగా సహాయపడడం జరుగుతుంది. అలాగే మీరు మీ ఇష్టమైన వారికి, మీరు ఎవరైతే ఆత్మీయులు అనుకుంటున్నారో వాళ్ళకి విలువైన బహుమతులు కొనడం కానీ, వారితో కలిసి ఏదన్నా ఒక పిక్నిక్ లాంటిదో, యాత్ర లాంటిదో, ఒక ప్రశాంతమైన ప్రదేశానికో వెళ్ళటం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా కొంతవరకు మీ యొక్క వ్యక్తిగత అవసరాలకో, వ్యసనాలకో, అంటే మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఏదో విధంగా రహస్యంగానైనా కొంత ధనం ఖర్చు పెడతారు. కొంత ధనాన్ని వారికి ఇన్వెస్ట్ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటారు. సో ఏదైనా కొన్ని పరిచయాలు మీకు ధన నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అవి రాను రాను మీ మీద ఎక్కువ బర్డెన్ పెరిగి
మీ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అక్కరలేని అనవసరమైన అటాచ్మెంట్లు ఎంత తొందరగా దూరం చేసుకుంటే అంత మంచిది. బట్ ఏదైనా ఒక బలహీనత మీ జీవితంలో మీ యొక్క దురదృష్టానికి కారణం అవుతూ ఉంటుంది. ఎంత వదులుకోవాలన్నా వదులుకోలేకపోతుంటారు. బట్ ఏదైనా మరి ఈ వారం చివరిలో మీకు గురుగ్రహం దశమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది. అంటే ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు అతిచార ద్వారా అంటే కొంత స్పీడ్గా దశమ స్థానంలో ఉచ్చస్థానంలోకి రావడం వల్ల మీలో ఒకేసారి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతూ ఉంటుంది. వృత్తిలో హోదా పెరుగుతుంది. వృత్తిలో అనుకోకుండా కొన్ని కొత్త మార్పులు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ తులారాశిలో వారు అటు రాజకీయ రంగంలో ఉన్న, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, విదేశంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న అనూహ్యంగా మీ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. రాబోయే 2 నెలల పాటు మీరు మంచి బిజీగా గడుపుతూ వృత్తిలో బాగా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. గొప్ప గొప్ప అవకాశాలు మీకు వెతుక్కుంటూ రావడం జరుగుతూ ఉంటుంది ఈ నెల 18వ తారీఖు తర్వాత. అయితే చాలా వరకు వచ్చిన అవకాశాలను మీరు ఉపయోగించుకుంటే ఈ యొక్క ఇప్పుడు లభిస్తున్నటువంటి నేమ్ అండ్ ఫేము కొద్ది రోజుల పాటు ఉన్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి కీర్తి మీకు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో సూర్య భగవాను ఎక్కువగా పూజించుకోవాల్సి ఉంటుంది. అంటే ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, మీ కుటుంబంలో పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ తండ్రి తాతగారు ఉంటే వారికి ఏదైనా సర్వీస్ చేయడం, వారికి కొంత సేవ చేయడం, వాళ్ళ అవసరాలకు తగ్గ విధంగా ఏవైనా బట్టలో లేదంటే మందులో లేదంటే వాళ్ళకి ఏమైనా చెప్పులో అవసరాలు ఏమైనా కావాల్సి ఉంటే అవి చిన్నవైనా సరే తీర్చడం వల్ల రవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తే ఏదైనా ఈ రాబోయే రోజుల్లో ఉన్నత పదవి మీకు లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.